హలో ఫ్రెండ్స్, ఈ మధ్య ఒకటైతే కన్నా బాగా వైరల్ అవుతుంది. అది చాలామందికి తెలుసు. అది ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, మీరైతే గ్యాస్ బుక్ చేశారా? ఒకవేళ మీరు గ్యాస్ బుక్ చేస్తే మీ ఇంటికి డెలివరీ అయ్యిందా? సిలిండర్ మీ ఇంటికి వచ్చేసిందా? ఒకవేళ మీరు బుక్ చేసిన సిలిండర్స్ ఇంకా మీ ఇంటికి డెలివరీ చేయలేదు, సిలిండర్లు ఇంకా మీ ఇంటికి రాలేదు అంటే మాత్రం ఇలా చేయండి. హెచ్పి గ్యాస్ వాళ్ళు అయితే కన్నా నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను అనమాట. హెచ్పి గ్యాస్ వాళ్ళు జస్ట్ 1 సెకండ్, నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు డైల్ చేయండి. హెచ్పి గ్యాస్ వాళ్ళు అయితే కన్నా ఫస్ట్ ఒక నెంబరు, అది నెంబర్ ఒకవేళ మీకు డైల్ కాకపోతే ఒక నెంబర్ వచ్చేసి 9493602222. ఈ నెంబర్కి డైల్ చేయండి. డైల్ చేసి కాల్ చేయండి. కాల్ చేసి వాళ్ళతో మాట్లాడండి. ఇలా మాకు ఇంకా డెలివరీ ఇవ్వలేదు ఎందుకు అనేసి అడగండి. ఎందుకు ఇలా అంటే అడగాలి అంటే, మీరు బుక్ చేసుకున్న తర్వాత కూడా డెలివరీ ఇంకా చేయలేదు, ఇంకా డిలే అవుతుంది, లేట్ అవుతుంది అంటే మీరు కంప్లైంట్ చేయడం వల్ల ఆ కంపెనీ వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. అంటే ప్రాబ్లం ఎక్కడుంది అంటే, మా కంపెనీలోనే మా సిలిండర్లలోనే ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది ఒక ఐడియా వస్తుంది, తెలుస్తుంది. ఇది రీసెంట్గా ప్రభుత్వము మనకి విడుదల చేసిందన్నమాట. ఎక్కువ జనాలు చాలామంది గ్యాస్తోనే చేసుకుంటూ ఉంటారు వంట, కాబట్టి ఎక్కువ జనాలకి ఇబ్బంది కలగకూడదని ఇదన్నీ తొందరగా చట్టాన్ని తీసుకొని వచ్చారు. సో గ్యాస్ బుకింగ్ అయితే కన్నా మనకి ఎక్కువ డిలే అవ్వదు. గ్యాస్ బుకింగ్ అటు ఇటు అయినా సిలిండర్ మాత్రం మనకి తొందరగా డెలివరీ చేస్తారంట. ఒకవేళ డెలివరీ చేసి తర్వాత ఇండియన్ గ్యాస్కి అయితే కన్నా ఇండియన్ సిలిండర్ ఉన్న వాళ్ళు అయితే కన్నా 7718955555 ఈ నెంబర్కి డైల్ చేయండి. 2 నెంబర్లు ఎందుకు చెప్తున్నానంటే, ఒక నెంబర్కి డైల్ చేసినప్పుడు ఆ నెంబర్ మీకు కలవకపోతే ఇంకొక నెంబర్కి డైల్ చేసేసి వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. సార్ మాకు ఇలా డెలివరీ అవ్వట్లేదు, ప్రాబ్లం ఏంటి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి మీరు అడగండి అన్నమాట. నెక్స్ట్ భారత్ గ్యాస్ దండి. భారత్ సిలిండర్ ఉన్న వాళ్ళు మాత్రం 7715012345 ఈ నెంబర్కి డైల్ చేయండి. ఇంకొక నెంబర్కి 1800224344 ఈ నెంబర్స్కి డైల్ చేయండి. నేను స్క్రీన్ మీద కూడా నెంబర్స్ ఇస్తాను. మీరు డైల్ చేసేసి వాళ్ళకి ఒకసారి ఇన్ఫామ్ చేయండి మాకు ఇంకా డెలివరీ అవ్వలేదు అని. ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే మాత్రం నన్ను అడగండి, నేను చెప్తాను నాకు తెలిసినంతవరకు. థ్యాంక్ యూ.